నమస్తే. ఆంధ్రశ్రవ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే మంత్రం, తంత్రం కూడా ఈయనకి తెలుసు. ఆయనే మనతో పాటు సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మరి శివరాత్రి వచ్చేస్తోంది. వీటి గురించి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శివరాత్రి అంటే అందరికీ తెలిసింది జాగారం, ఉపవాసం. ఇవి కాకుండా శివరాత్రికి అసలు ఏం చేస్తే శివుని అనుగ్రహం అనేది మనం పొందొచ్చంటారు? ముందుగా మన ఛానల్ ప్రేక్షకులకి, మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం ఏంటంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, మీలోని శివభావానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత, నాలోని శివభావానికి సంబంధించిన ఒక ప్రత్యేకత, మనలోని ఆ శివ భగవాని యొక్క చొచ్చుకుపోయేటువంటి తత్వం ఏర్పడిందని అర్థం. మనలో ఎదురుగా ఆ శివ భగవానుడు, పార్వతీ అమ్మవారు కూర్చొని ఉన్నారు అని ఒక అర్థం. ఇదే పరమార్థం. శివ ఆరాధన చేస్తున్నా, శివ అర్చన చేసినా కూడా ఆ శివ ఆరాధన అర్చనలో కాకుండా అభిషేకానికి కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. శివ భగవానుడికి సంబంధించినటువంటిది ఏ విషయమైనా సరే, ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉంటాం, కొన్ని మనకి చూస్తుంటే కనుక శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు, అది కాలం చేయదు అనేది మనం చూస్తుంటే కనుక ప్రపంచం మొత్తం కాదండి, ముల్లోకాలు కూడా ఏలేటువంటి భగవానుడు ఉన్నాడు అంటే కనుక అది శివ భగవాని యొక్క చిత్తం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి భావనలో శివరాత్రి పర్వదినాన ఏదైతే ఉందో మనం శివుని ఆరాధించడం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక విషయం. అది మనకు ఒక అదృష్టం. ఎందుకంటే మూగజీవులు, భూలోకంలో ఉండేటువంటి అన్ని రకాల జీవరాశులు కూడా శివ భగవాన్ యొక్క ఆరాధన కోసం, అతని యొక్క కృపా కటాక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏది ఈ మహాశివరాత్రి పర్వదినం ఎప్పుడు వస్తుందా అని 365 రోజులు కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నవగ్రహాల దోషాలు ఉన్నవారు కావచ్చు, అలానే శని భగవాని దోషం ఎక్కువ ఉన్నవారు కావచ్చు, ప్రకృతి దోషాలు ఉన్నవారు కావచ్చు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కావచ్చు, ఎన్నో రకాలటువంటి బాధలతో బంధులతో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని గనక వారి వారికి ప్రాంతీయ ఆచారం, వారి వారికి ఇంటి ఆచార ప్రకారంగా చేసేటువంటి నియమ నిష్టలతో చేసేటువంటి ఏ కార్యక్రమైనా కూడా శివుని పాదాల చెంతకి చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా మానవ జీవితంలో ఎదిగేదానికి ఆటంకాలు ఏదైతే అష్టదిబ్బందన అయ్యేటువంటి క్రియలు, మన మీద మనం బ్రతుకుతూ బాగుండేటువంటి క్రియల ద్వారా మనని చూసి ఓర్చుకోలేని తత్వంతో మనమేం చేయించినటువంటి క్రియలన్నీ కూడా ఆ నవగ్రహ దోషాలే కాకుండా ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు ఉంటాయి. ఎదుటి మనిషి బ్రతుకుతున్నాడు అంటే ఓర్చలేని తత్వం, నరదిష్టి, నరఘోష, అందులో ముఖ్యంగా పితృదోషాలు. ఏవైతే పితృదోషాలు ఉన్నాయో కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, అంతిమ దోషాలు అన్నీ కూడా పటాపంచలు చేసుకునే దానికి ఈ శివ భగవాని అనుగ్రహం ఒకటి ఉంటే సరిపోతుంది. ఆ అనుగ్రహ ఛాయలలోనే అందరి కూడా తన పాదాల చెంత ఉండేటువంటి పర్వదినం ఏదైనా ఉంది అంటే కనుక ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటారు. ఈ ముగ్గురు కూడా ఒకే పాదం మీద ఒకే ఒక ధాటిలో ఒకే ఒక దగ్గర మనకి కలిసేటువంటి పర్వదినం ఏదైనా ఉంది అంటే కనుక అది మహాశివరాత్రి పర్వదినం అని చెప్పొచ్చు. కావున ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం చేసేటువంటి పూజే కావచ్చు, ఫలమే కావచ్చు, అర్చనే కావచ్చు, అభిషేకం కావచ్చు, హోమం కావచ్చు, యజ్ఞం కావచ్చు, యాగం కావచ్చు, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఏదైనా సరే మనం చేసేటువంటి జపమైనా సరే ఆ శివనామస్మరణ చేసుకుంటే కూడా మనకి ఎన్నడూ లేనటువంటి పుణ్యఫలం మనకు వస్తుంది. మనం చేసినటువంటి క్రామ, క్రోధ, మోక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ చెడు క్రియలని కూడా పటాపంచలేదానికి అదృష్టం వస్తుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు ఉదయించే టైంకి మనము ఫాస్టింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి. అంటే ఒక్క పొద్దులు అనేది మొదలవ్వాలి. స్నానాలు ఆచరించిన తర్వాత ఈ స్నానం ఆచరించే విధానం వచ్చేసి మనకి నలుగు అంటారు, పెళ్ళిలో పెడుతూ ఉంటారు నలుగు. అదేవిధంగా ఒక 4 రకాల ఆయిల్స్ తీసుకోవాలి. 4 రకాల ఆయిల్స్ తీసుకొని నీటిలో ఆ ఒక పాత్రను పెట్టి ఉడికించాలి, ఆవిరి మీద ఉడికించాలి ఆయిల్స్ని. అందులో ముఖ్యంగా మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఆముదము, కొబ్బరి నూనె, ఇలాగా 4-5 రకాల ఆయిల్స్ తీసుకోవాలి. ఈ ఆయిల్స్ అన్ని కూడా తీసుకొని మరిగించాలి. డైరెక్ట్గా మంట మీద కాకుండా బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన ఆయిల్ని మన బాడీకి మద్దన చేసుకోవాలి. ఈ మద్దన చేసుకున్న తర్వాత శనగపిండి, నువ్వుల పిండి, పెసరపిండి, బియ్యం పిండి, ఇవన్నీ కూడా బాత్ పౌడర్ అంటారు మనకి ఈ రోజుల్లో అయితే కనుక.
ఈ యొక్క చున్ని పిండి అంటారు. ఈ చున్ని పిండితో స్నానం ఆచరించడం ద్వారా దీనికి మునుపటే వచ్చినటువంటి చలికాలం, హ్మ్. శీతాకాలం ఏదైతే ఉందో హ్మ్. ఆ బాడీలో ఆ చర్మం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. అవును. అంటే ఆ బాడీ ఏమవుద్దంటే మన చర్మము ఆ కాలానికి అలవాటు చెందేసి బాడీ చర్మం అంతా కూడా పగిలిపోతూ హ్మ్. ఆ చలికి మొత్తం చర్మం అంతా చెడిపోతూ ఉంటుంది. హ్మ్. లోపలికి కొన్ని రకాల కీటకాలు వెళ్తాయి. అవును. చర్మ వ్యాధులు వస్తాయి. అలాంటి చర్మ వ్యాధులు రాకుండా అంతటితో ఆ చర్మం అంతా మళ్ళీ సున్నితంగా అయిపోయేసి ఎండకి తట్టుకునే విధంగా అవ్వటానికి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఈ విధమైనటువంటి ఎండకి ఎండినటువంటి ఆయిల్‌నైనా రాసుకోవచ్చు. రాసి ఆ సున్నిపిండితో స్నానం ఆచరించి తర్వాత మనకి ఫాస్టింగ్ అంటారు. ఒక్కపొద్దు. అది హ్మ్. మనం దీపారాజన దేవుని మందిరంలో కానీ, ఆలయంలోకి వెళ్ళి గాని దీపారాజన చేసినటువంటి మరుక్షణం నుంచి ఒక్కపొద్దు ఉండడం అనేది మొదలుపెట్టాలి. శివరాత్రి రోజు. శివరాత్రి హ్మ్. రోజున ఒక్కపొద్దు ఉండడం అనేది మొదలుపెట్టాలి. ఇది బ్రాహ్మీ ముహూర్తం నుంచి సాయంత్రం 7 గంటల 20 నిమిషాల వరకు కూడా శివుని భగవానునికి అభిషేకాలు చేస్తూనే ఉంటారు. హ్మ్. ఆలయాల్లో కూడా. ఇంట్లో కూడా స్ఫటిక లింగానికి గావచ్చు, అలానే పంచలోక లింగాలకి గావచ్చు అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం ఇంట్లో చేసుకునే లింగానికొచ్చేసి మనం బొటనవేలు ఇలా పెడితే, హ్మ్. ఈ బొటనవేలు కన్నా ఎక్కువ భాగం హైట్ ఉండకూడదు. లింగం. లింగం హ్మ్. వచ్చేసి. అప్పుడు మనం అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ అభిషేకం చేసుకున్నకి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఉండదు. హ్మ్. ఉబ్బలింగం అంటారు వాటిని. హ్మ్. ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అంటే బొటనవేలు కన్నా ఎక్కువ సైజు ఉండాలి. బొటనవేలు కన్నా తక్కువ సైజు ఉంటే మన ఆత్మలింగం అంటారు వాటిని. హ్మ్. అప్పుడు మనం అభిషేకం చేసుకున్నా కూడా మనకి పుణ్యఫలం వస్తుంది. లేకపోతే మనల్ని ఆశిస్తది లింగం. ఓహ్! అందుకని చెప్పి బొటనవేలు కన్నా తక్కువ ఉన్నటువంటి లింగాల్ని మనం అభిషేకం చేసుకోవాలి. ఎప్పుడైనా మెడల్లో ధరించి ఉండడానికి కూడా బొటనవేలు కన్నా తక్కువ ఉన్నటువంటి లింగాల్నే మనం ధరించుకోవాలి. హ్మ్. అప్పుడే మనకి వాటి వల్ల ఇబ్బంది కలగకుండా ఉంటాయన్నమాట. వాటికి బొటనవేలు కన్నా ఎక్కువ ఉందనుకోండి, హ్మ్. ఖచ్చితంగా అవి మనల్ని ఆస్వాదిస్తాయి. హ్మ్. మన ప్రాణాన్ని, లేకపోతే మనలో ఉన్న బ్లడ్‌ని, హ్మ్. మనలో ఉన్నటువంటి ఆహారాన్ని, ఇమ్యూనిటీని లాగేస్తూ ఉంటది. కాబట్టి లింగ రూపంలో ఉన్నటువంటి శివభగవానుడు ఎవరైతే ఉన్నారో, హ్మ్. మనం ఆచి చూసి వాటిని అర్చనాభిషేకం చేసుకోవాలి. నియమనిష్టలనేది ఖచ్చితంగా పాటించుకోవాల్సొస్తుంది. హ్మ్. ఇకపోతే శివభగవానుడు అన్ని వేళలా అంటే అడుగడుగున నిక్షాపన అంటారు. అలానే అడుగడుగున మనకి కల్పించేటువంటి శివభగవాని స్వరూపం ఉంటుంది. ఎవరిని చూసినా కూడా శివభగవాని స్వరూపం ఉంటుంది కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కళ్ళని దేవుడిగా పోల్చుకున్నటువంటి పుణ్యం వచ్చేసి మన హిందువుల ధర్మశాస్త్ర ప్రకారంగా సనాతన ధర్మంలో ఒక భాగం. హ్మ్. ప్రతి ఒక్కటి కూడా మనం దేవుని స్వభావంతో పోల్చుకునేటువంటి ఆచారం మనకి అవును. లభ్యపడుతూ ఉంది. హ్మ్. ఇక ఈ శివరాత్రి పర్వదినాన్నయితే శివ భగవానుడికి ఇష్టమైనయి అనేది ఏం లేదు. ప్రపంచం మొత్తం శివ భగవాన్ యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి, హ్మ్. మనకి ఇష్టమైనటువంటిది ఇంటి ఆచార ప్రకారంగా ఆ స్వామివారికి ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు హ్మ్. సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నైవేద్యం ఏందంటే గనక గోధుమలకు సంబంధించినటువంటి నైవేద్యం ఉంటుంది. హ్మ్. గోధుమలు, బెల్లంతో చేసినటువంటి పిండి పదార్థాలు ఏదైతే ఉందో అదంతా కూడా శివ భగవానుడికి సమర్పించడం ద్వారా హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి కానీ, వారికి అందరికి తొలగిపోతూ ఉంటాయి. ఇక హ్మ్. బియ్యంతో చేసేటువంటి చక్కెర పొంగల్ లాంటివి చేస్తే గనక ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే కూడా వారికి ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడే వారికి ఆరోగ్యం బావుంటుంది. పితృదోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఓకే. నవగ్రహాలతో సంబంధించిన దోషాలుంటాయి గనక నవధాన్యాలుంటాయి కదా! హ్మ్. మనకి చిరుధాన్యాలంటారు. చిరుధాన్యం. సజ్జలు, జొన్నలు, రాగులు, రాగులు. కొర్రలు హ్మ్. ఇలాగ వీటితో చేసినటువంటి పిండి పదార్థం చేసినటువంటి ఏదైతే ఉందో హ్మ్. ఆ నవగ్రహ దోషాలు తొలగేదానికి చేస్తారు పిండి వంటలు. ఓకే. ఇలాగా స్వామివారికి చేసేటువంటి పిండి వంటల్లో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. హ్మ్. కాబట్టి అందరూ అనుకుంటారు, మా అమ్మమ్మ గారు అరిసెలు చేసేవారండి. నేను అరిసెలు చేసేస్తా. హ్మ్. మా అమ్మమ్మ గారు పాల తాలికలు పెట్టేవారండి. అంటే ఏ అక్కడ ఉన్నటువంటి సమస్య ఏముందో, కుటుంబం అంతా బావుండాలి అనుకుంటే హ్మ్. చక్కెర పొంగల్ చేయాలి, చలివిడి చేయాలి. హ్మ్. పిల్లలు పుట్టట్లేదంటే చలివిడి చేసి స్వామివారికి నైవేద్యం పెడితే పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వారికి కూడా పిల్లలు పుడతారు. హ్మ్. పాలాభిషేకం అంటారు. పాలాభిషేకం చేయడం ద్వారా పిల్లలు పుడుతూ ఉంటారు. ఓకే. ఇవన్నీ నైవేద్యం, అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఇక ఎవరైనా డబ్బులు ఇచ్చుండి అప్పులు బాధై ఉన్నారు. హ్మ్. ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అంటే గనక స్వామివారికి అభిషేకంలో పంచామృత అభిషేకంలో తేనె ఎక్కువ వాడాలి. హ్మ్. అలానే పాల నైవేద్యంలో తేనె కలిపి ఇస్తే కూడా ఆర్థిక రకమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఓకే. ఇలా ఒక్కొక్క ఇల్లు కావాలి అనుకుంటే గనక పెసలుంటాయి. పచ్చ పెసలు. ఈ హ్మ్. పచ్చ పెసలు గుగ్గిళ్ళు వండేసి ఆ గుడాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలాగ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యం స్వామివారికి సమర్పించుకుంటే మనకి కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం ఉంటుంది. హ్మ్. నాకు 10 కిలోలు బంగారం కావాలంటే ఇవ్వడు. హుహు. ఆ బంగారం వచ్చేటువంటి మార్గాలు చూపిస్తారు. మార్గం వస్తుంది. ఆయన ఇల్లు ఇవ్వడు. ఇల్లు కొనుక్కునే దానికి, కట్టించుకునే దానికి మార్గాలు చూపిస్తారు. హ్మ్. ఇప్పుడు అందరూ అనుకుంటారు గురువుగారు చెప్పారు, ఆ స్వామివారికి ఒక్కళ్ళని కొలుచుకొని ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది. అన్నీ వచ్చేస్తాయి అనుకుంటారు. హ్మ్. మహా మేధావులున్నారు మానవులు. వాళ్ళకి ముక్కోటి నమస్కారాలు. ఏంటంటే హ్మ్. వచ్చే మార్గాలు చూపిస్తారు ఎవరైనా సరే. అంతేగాని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాదు. దాన్ని హ్మ్. కాపాడుకోవాలి.
కాబట్టి ఆ రకమైనటువంటి మార్గాలు చూపిస్తుంటారు. మరొక విషయము, ఉమ్. ఈ ఫాస్టింగ్ ఉంటుంటారు కదా, ఒక్క పొద్దు ఉంటారు. అవును ఈ సార్. ఒక్క పొద్దు ఈ రోజులను బట్టి దేవుడు ఎక్కడ కూడా ఒక్క పొద్దు ఉండండి అని చెప్పడు. ఉమ్. మీరు తినొద్దు అని చెప్పడు. కాబట్టి మన ఆత్మ సంతృప్తి కోసం ఒక్క పొద్దు అనేది ఉంటాం. ఉమ్. ఎవరైనా ఆరోగ్యం సహకరించలేకుండా ఉంటే గనక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మందులు వాడకుండా అవును. ఉండలేకపోతున్నారు. బీపీలు, వారి షుగర్లు. వారి సమస్య ప్రకారంగా వారు ఏది ఒక్క పొద్దు లేకపోయినా పర్వాలేదు. ఉమ్. కానీ నాన్ వెజ్ భుజించకుండా ఉండాలి. ఆ రోజు కనుక నాన్ వెజ్‌కి సపోర్ట్ చేసినా, నాన్ వెజ్ భుజించినా కూడా మనకి మన పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఉమ్. కాలం చేసి దేవుని దగ్గర ఉంటారు. వారు ఆత్మరూపంగా దేవుని దగ్గరుండి మనల్ని దీవిస్తూ ఉంటారు. ఉమ్. వారికి ఇబ్బందవుతది. ఓ. మనకేం ఇబ్బంది అవ్వదు. వారికి ఇబ్బంది అయిద్ది. ఉమ్. వారికి ఇబ్బంది అయిద్దంటే ఖచ్చితంగా మనల్ని వాళ్ళు శపిస్తూ ఉంటారు. "నువ్వు ఈ పని చేయకూడదు. నువ్వు ఈ పని చేస్తే నీకు కలిసి రాదు. నీకు ఉమ్. పెళ్లి అవ్వకూడదు" అని శపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజు మనం నాన్ వెజ్ భుజించకుండా ఉండాలి. కట్ చేయకుండా కూడా ఉండాలి. ఉమ్. అప్పుడు ఆ శివభగవానుడి దీవెనలనేది పెద్దవారికి ఇస్తారు. మనకు కాదు. మన పూర్వీకులకి దీవిస్తారు. "మీ ఉమ్. మనవడు చాలా మంచోడయ్యా. ఈరోజు నా ఆరాధనలో ఉన్నాడు. నా అర్చనలో ఉన్నాడు. నన్ను వేడుకుంటున్నాడు. నీకు విముక్తి కలిగిస్తున్నానని" చెప్పి మన పెద్దలకు విముక్తి కలిగించి వాళ్ళకి స్వర్గలోక దర్శనం ఇప్పిస్తారు. ఉమ్. ఎన్ని సంవత్సరాల క్రితం కాలం చేసిన వారైనా సరే మన ద్వారా ఏదైనా చీమో, దోమో మనం తినేటప్పుడు చాలా రకాల కీటకాలు అవును. పోతూ ఉంటాయి. వాటన్నిటికి మన పేరు మీదే అక్కడ రాస్తారు. నువ్వు ఇది చేసావని. మనకి మన కంటికి సూక్ష్మంగా కనిపించొచ్చు. ఉమ్. భూతత్వం ద్వారా చూస్తే పెద్దగానే ఉంటుంది. చీమ కూడా ఏనుగులా ఉంటుంది. అవును. కానీ ప్రతిదీ ప్రాణియే కదా. ఉమ్. ఆ ప్రాణులందరూ మనం ఇక్కడ తెలిసి తెలియక చాలా మంది చేస్తూ ఉంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా దూషిస్తాం. ఉమ్. అది కూడా పాపం కిందే ఉంటుంది. ఉమ్. ఇవన్నీ కూడా అక్కడ రాస్తూ ఉంటారు. ఆ రాసినప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి పుణ్య కార్యక్రమాల వలన ఆ పెద్దలకు శిక్ష తగ్గుతుంది. ఉమ్. మనకి శిక్ష తగ్గుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరూ కూడా ధర్మ ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనం ఉండగలిగితే గనక ఉమ్. మనం చేసిన క్రియలే కాదు, మన పెద్దల పుణ్యకాలం కూడా కనిపిస్తుంది. కాబట్టి వారికి పితృదోషాలు అనేవి తగ్గుతాయి. ఓకే. అప్పుడు మనకి చేయవలసినటువంటి సాదాసీదాగా ఉండేటువంటి వ్యవస్థ ఉంటే కనుక మనకి రావాల్సినటువంటి దోషాలన్నీ పోయేసి మనకి పితృదోషం ముఖ్యంగా పోతాయి. గ్రహదోషాలు ముఖ్యంగా పోతాయి. ఉమ్. కర్మలు పోతాయి. కర్మలు కాకుండా పాపాలు పోతాయి కొన్ని రకాలుగా. ఉమ్. ఇక ఈ రోజు పాపాలనికి విముక్తి అయిందని చెప్పి రేపటి రోజు నుంచి మళ్ళీ ఆడపిల్లని ఏడిపించడం, ఉమ్. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే మళ్ళీ వస్తాయి కదా అనుకుంటారు అందరూ. అట్లా కాదు. ఏవైతే పాపాలు పోవాలో అవి పోతాయి. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావాల్సినటువంటి కార్యక్రమాలు ముందుకెళ్లేదానికి ఉంటుంది. ఓకే. ఇక తర్వాత దీనికి ఈ పాజిటివ్ ఉండాల్సిన వారు ఉండొచ్చు, ఉండలేని వారు ఉండకపోవచ్చు. సాయంత్రం 7:20 లోపు మళ్ళీ ఆలయంలో కానీ, దేవుడి మందిరంలో కానీ, ఇంట్లో కానీ దీపారాధన చేసుకొని ఒక్క పొద్దు విరామణ అనేది చేసుకోవచ్చు. స్వామివారికి మళ్ళీ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం ప్రసాద రూపంగా స్వీకరించిన తర్వాత ఒక్క పొద్దు విడిచేసుకోవాలి. ఓకే. రెండు స్నానాలు చేయాలి. ఉదయము స్నానం చేసి సాయం. ఆయిల్ పెట్టుకోవాలి. నైట్ స్నానం చేస్తే ఆయిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఉమ్. అప్పుడు నేల పడక చేయాలి. ఒకవేళ ఈ రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. జాగారం అనేది ఉంటుంది. ఉమ్. మన వాళ్ళకి జాగారం అంటే ఏం తెలుసయ్యా అంటే రేవ్ పార్టీస్, క్లబ్బులు, సినిమాలు, డిస్కోలు ఇలాంటివే తెలుసు. ఇది కాదు. ఉమ్. స్వామివారి యొక్క నామం అర్చన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, బృందావన భజనలు పెట్టుకోవడం, భజన బృందాలతో పాటలు పాడుకోవడం, ఇలాంటి దేవుణ్ణి తలుచుకునే విధంగా జపం చేసుకోవడం, నవగ్రహాలు జపం చేసుకోవడం లాంటివి చేస్తే, లేదా శివనామకోటి రచిస్తే, లిఖిస్తే ఈ రకంగా చేసుకోవడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరొకటి గౌరమ్మ అని ఉంటుంది. పార్వతీ అమ్మవారికి మరొక రూపం గౌరమ్మ తల్లి. ఈ గౌరమ్మని ఎలా చేసుకోవాలంటే కనుక శనివారం రోజునే, ఏది పండగ మనకి 15వ తారీఖు వస్తుంది. ఆదివారం 15వ తారీఖు పండుగ ఉంది. అంటే 14వ తారీఖుని మనము గౌరమ్మని చేసుకునే విధం ఏంటంటే పసుపు కొమ్ములు తెచ్చుకోవాలి. ఈ పసుపు కొమ్ములు శనివారం రోజే మనం నానపెట్టుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా మాస శివరాత్రి ప్రతి మాసంలో వస్తుంది. అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఈ గౌరమ్మని చేసుకునే విధానం ఏంటంటే పసుపు కొమ్ములు తెచ్చుకొని నానపెట్టుకోవాలి. తెల్లవారిన తర్వాత అవి మనము రోట్లో వేసుకుని తొక్కుకోవాలి. అది పసుపు అవుతుంది. ఆ పసుపు అయిన తర్వాత రాగి ఆకు ఒకటి వేసుకొని, తవనపాకులు 2 వేసుకొని, తొడాలు తుంచకూడదు, అలాగే 2 పెట్టుకొని ఆ పైన పసుపుని ముద్దగా చేసుకొని గోపురంలో పెట్టుకోవాలి. ఆ గోపురానికి 2 రకాలుగా మిరియాలు, ఆవాలు మనం పెట్టుకొని, మెంతులు 2 పెట్టుకున్నట్టయితే కనుక రూపం ఏర్పడుతుంది. అక్కడ గోల్డ్, మనకు సంబంధించిన గోల్డ్ సిల్వర్ వేస్తే, లేదు అంటే కనుక 5 పోగులు తాడు దారం ఒకటి అమ్మవారికి ధరిస్తే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. అప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అయ్యగానే వినాయకుడిని, కుబేర స్వామిని పిలవాలి. అప్పుడు ఆహ్వానిస్తే ఆ అమ్మవారికి పూజ చేస్తే, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుని మన దగ్గర ఉన్నటువంటి నగా, నట్ర, వజ్ర, వైడూర్య, మణి, మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర సమర్పించుకుంటే అప్పుడు లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు వస్తుంది. అట్లాగా కుబేరుడు ఒక పక్కన,
వినాయక స్వామి ఒక పక్కన ఉన్నప్పుడే లక్ష్మీ అమ్మవారు వస్తారు. అప్పుడు మనకి లక్ష్మీ కటాక్షం అంటారు. ఇది హ్మ్. మార్వాడి చేసేటువంటి ప్రత్యేకత. ఓహ్! లక్ష్మీ కటాక్షం అంటారు. అలానే ఆడపిల్లలు ఉంటారు. ఇంటి ఆడపిల్లలు హ్మ్. పెద్దవారు ఉంటారు. బామ్మలు ఉంటారు. దొడ్లో బామ్మ, బయట బామ్మ అంటారు ఇట్లాగా పెద్దవారికి. హ్మ్. ఆ బామ్మల్ని పిలుచుకొని ఇంట్లో ఇక్కడ వీరికి భర్త ఉన్నారా లేరా? పెళ్ళయిందా లేదా? ఇలా కాదు. హ్మ్. ఆడపిల్లలైతే చాలు. ఆడవారైతే చాలు. ఓకే. ఇలాంటి వాళ్ళని పిలుచుకొని, వారి దగ్గర కూర్చోబెట్టుకొని, వారికి సారె పెట్టుకొని, వారికి ఎన్నో రకాలైనటువంటి 4 రకాల ఫ్రూట్స్ పెట్టేసి హ్మ్. చేస్తే అప్పుడు లక్ష్మీ స్వరూపంగా వస్తారు. హ్మ్. అంతేగాని లక్ష్మీ అమ్మవారిని మేము పిలిచాము, మా ఇంట్లో బంధించేసాము, కావాలని చూసుకొని మా కుర్చీలో ఉంది అంటే కాదు. హ్మ్. మన ఇంట్లో ఆడపిల్ల ఏడవకుండా వారికి సారె పెట్టి, వారికి భోజనం పెడితే ఆవిడే లక్ష్మీ స్వరూపంగా మన ఇంట్లో వస్తుంది. హ్మ్. వారి ఏజ్‌తో సంబంధం లేకుండా కాళ్ళకి నమస్కారం చేస్తే లక్ష్మీ స్వరూపంగా వస్తుంది. ఓకే. మహాశివరాత్రి రోజున ఇవి చేయాలి. అంతేగాని ఏదో ఎవరో చెప్పారండి, ఈషా ఫౌండేషన్‌కెళ్ళామండి, లక్షల రూపాయలు పోసుకొని డాన్స్ ఏసామండి అంటే ఆడో దరిద్రుడు. ఆడికెందుకెళ్తారో తెలీదు. హ్మ్. ఆ ప్రపంచం మొత్తం పేరుంటుంది. హ్మ్. కోట్ల రూపాయలు ఫ్రాడ్ ఉంటుందక్కడ. ఈషా ఫౌండేషన్ అంటే కోట్ల హ్మ్. రూపాయలు దంద అందరికి తెలిసిన విషయమే. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. ఉపయోగం ఏముందండి? హ్మ్. అక్కడికెళ్ళి ఏం చేస్తారో ఎవడికి తెలీదు. హ్మ్. అక్కడ మొత్తం హిప్నాటిజం ఆయిల్ ఉంటుంది. హిప్నాటిజం వాటర్ ఉంటుంది. ఆయన ఓహ్! ఇచ్చే ప్రతి దాంట్లో హిప్నాటిజం ఉంటుంది. ఒకసారి అక్కడికెళ్లారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళాలనిపిస్తది. హ్మ్. ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళాలనిపియదు. అదంతా కేవలం హిప్నాటిజంతో చేసేది. హ్మ్. ప్రపంచంలో ఏదైతే పేరు ప్రఖ్యాత కాల్చిందో అక్కడికి వెళ్తారు తప్పితే శివభగవానుడు మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, అందరిలో ఉన్నారని గమనించరు. మన ఇంటి పక్కనే ఉన్న ఆలయంలోకెళ్తే హ్మ్. మనకి ఎన్నో రకాల కోరికలు తీరతాయి. అక్కడికి వెళ్ళరు. హ్మ్. జనాలు ఎక్కువ ఉంటారు. ఆడికెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఉపయోగం లేనటువంటి తత్వం అన్నమాట. కానీ జనాలైతే మహానుభావులు, మేధావులు ప్రతి హ్మ్. ఒక్కడు ఒక శివుడు కాబట్టి వాళ్ళు మన మాట వినాలని లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అవును. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుంటే వేరే సబ్జెక్ట్ అది. హ్మ్. ఇక శివరాత్రి రోజైతే ఇంకొకటేందంటే చాలా మంది కూడా దీక్ష తీసుకుంటా ఉంటారు. శివదీక్షలు. శివదీక్ష కూడా తీసుకుంటా ఉంటారు. ఈ శివదీక్ష వచ్చేసి 7 రోజులు తీసుకోవచ్చు. హ్మ్. 11 రోజులు తీసుకోవచ్చు. 31 రోజు తీసుకోవచ్చు. 41 రోజు తీసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా తీసుకోవచ్చు. తీసుకోవచ్చండి. హ్మ్. ఆడవారైతే గనక లాస్ట్ 21 రోజే తీసుకోవాలి. ఎక్కువ రోజులు తీసుకోకూడదు. హుహు. ఇక పెద్దవారు ఉంటే గనక 31 రోజు, 41 రోజు తీసుకోవచ్చు. వాళ్ళకి కొన్ని రకాలుగా క్రియలు ఉంటాయి కాబట్టి హ్మ్. 21 రోజే తీసుకోవాలి. చంటి పిల్లలైనా, పెద్దవారైనా సరే. ఇంకా పెద్దవారు ఉంటే వారు ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఓకే. ఈ శివదీక్ష పరమార్థం ఏందంటే గనక మనకి ఏదైతే దోషాలున్నాయో మనకి కాదు. హ్మ్. మన పూర్వీకులకు ఉన్నాయో మన పూర్వీకులు కాదు. మన నెక్స్ట్ తరం ఏదైతే ఉందో హ్మ్. వారంతా బాగుండాలి అని దీక్ష తీసుకుంటూ ఉంటారు. వీరికి ఆరోగ్యకి సంబంధంగా అలానే అన్ని రకాల క్షోభ అనుభవించేవారు కూడా ఇలాంటి దీక్ష తీసుకోవడం ద్వారా కూడా పుణ్యకాలానికి వెళ్ళేలాగా వీరు కాలాంతరం కూడా స్వర్గలోకానికి వెళ్ళేలాగా వీరి నెక్స్ట్ తరాలు కూడా 7 తరాల పాటు బాగుండాలంటారు కదా. హ్మ్. ఆ రకంగా ఉండేందుకైతే మాత్రము ఈ దీక్షలు తీసుకోవడం ద్వారా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మహాశివరాత్రి రోజున పండగ పరంగా చేసుకోవాలి. పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి. అంతే తప్పితే నేనేదో తాగి చిందేస్తాను అంటే అది పాపకర్మలు మనం కొనుక్కొచ్చుకున్నట్టే ఉంటాయి. మనం ఏ కార్యక్రమం అనుకున్న ముందుకు వెళ్ళదు. ఎన్నో హ్మ్. రకాల చెడు క్రియలుంటాయి. మహాశివరాత్రికి ప్రత్యేకంగా ఇంకో విషయం అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏందంటే, మనకి మానవుల్లో ఉండేటువంటి ప్రాణహాని ఏదైతే ఉందో, మానవుల్లో ఉండేటువంటి గ్రహాలు, గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ఇవన్నీ తప్పించుకోవడానికి మనం చేసేటువంటి పుణ్య కార్యాల వల్లనే అవుతాయి. ఆ రోజు చేసేటువంటి ఏ దానమైనా సరే దేవుని దగ్గరికి స్వరంగా ఎళ్తుంది. ఓకే. మన పూర్వీకులు శాంతిస్తారు. మనకి దోషాలు పోతాయి. లేదు అంటే గనక ఆ రోజున ప్రతి ఒక్కళ్ళకి పవర్స్ అనేది ఎక్కువొస్తది. గ్రహాలకి 360 డిగ్రీల పవర్ ఉంటుంది. హ్మ్. అలానే గ్రహాలు ఒకటే కాదండి. మనకి చర్మం లేకుండా చాలా మందుంటాయి. సూసైడ్ చేసుకునేవారు, హ్మ్. ఎన్నో రకాలుగా ఆత్మలుగా క్షోభించేవారు. మనం కొన్ని క్రియలు చెయ్యం తెలియక పెద్దవారికి. అవును. అవన్నీ కూడా మనల్ని క్షోభిస్తూ ఉంటాయి ఆ రోజున. కాబట్టి అవన్నీ కూడా మనకి ఆహ్వానించకుండా, మనకి ఆహుతి అవ్వకుండా, మనం వాటికి పట్టకుండా, వాటి మనకు పట్టకుండా, మనకు అనేటువంటి కార్యక్రమాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటికి కూడా పవర్ వచ్చిద్ది ఆ రోజున. దేవుడిని చింతన చేసుకుంటూ ఉంటే వాటికి పవర్స్ అనేది రాకుండా వాటిని అధిగమించుతూ ఉంటాడు శివభగవానుడు. కాలి కిందేసి తొక్కుతూ ఉంటాడు. హ్మ్. కాబట్టి మన పవర్స్ పెరుగుతూ ఉంటాయి. లేదు శివభగవానుడు కాకుండా మద్యం షాపులోనో, మందు తింటూనో, మాంసం భుజిస్తూనో ఉంటే ఆ చెడు అంతా కూడా వాటికి ఆవహించి ఉంటది. హ్మ్. ఆ ఆవహించడం మీదట అవి మన మనసులోకి, మైండ్‌లోకి, మన బాడీలోకి ఎళ్ళిపోతాయి. ఓకే. అప్పుడు మనలో హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్‌లు, వశీకరణాలు హ్మ్. ఏర్పడేసి చేతబడులు లాంటివి అయినాయండి. నాకు ఏ పని చేసినా ముందుకెళ్ళలేదండి. అంటే అవి మళ్ళీ నాలాంటి వాడి దగ్గరికొస్తే మళ్ళీ వాటికి క్యూర్ చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి హ్మ్. మహాశివరాత్రి పర్వదినాన ఈ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తే కూడా నవగ్రహాల దోషం పోతుంది. హ్మ్. పితృదోషాలు పోతాయి. ప్రకృతి దోషాలు పోతాయి. కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషాలు, సర్పదోషాలన్నీ కూడా పటాపంచలవుతాయన్నమాట. కాబట్టి ఓకే. ఆ శివభగవానుడు ఆరాధించేటటువంటి విధానం అయితే ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. జాగారం అయితే మాత్రం ఖచ్చితంగా కూడా నేల పడక చేసుకుంటే గనక సరిపోతుంది. వారికి ఆరోగ్య సహరించిన మేర చేసుకోవాలి తప్పితే వేరే చేసుకోవద్దు. మరొకటి ఎవరికైనా బాడీ సహరిస్తే గనక చరినీటి స్నానం చేయాలి. హ్మ్. నది స్నానం, సముద్ర స్నానం చేసుకుంటే చాలా మంచిది. హ్మ్. అలానే హాట్ వాటర్‌తో స్నానం చేయకూడదు. ఆరోగ్యం ఆరోగ్యం సహకరించినంత మేరకి
వారు ఉంటే సరిపోతుంది తప్పితే నేను ఉండలేకపోయానే అనుకుంటే లేదు. స్వామివారికి మట్టి పువ్వులతో చేస్తే కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. ఉమ్, స్వామివారు బోలాశంకరుడు, వరాలు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అవును. మనం పోయి దేవునికి దర్శనం చేసుకున్నా చాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోతే కొబ్బరి బోండం ఉంటుంది కదా, ఉమ్, పచ్చిగా ఉంటుంది. ఆ కొబ్బరి బోండంలో ఉన్నటువంటి నీటితో అభిషేకం చేస్తే ఉమ్, మీకున్నటువంటి 7 తరాలు కూడా నిలబడతాయి. ఉమ్, భార్యాభర్తలు దూరమైనా కూడా దగ్గర అవుతారు. పిల్లలు పుట్టకపోయినా కూడా పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. కానీ ఉమ్. కొబ్బరి బొండతో నీళ్లు అనేది అభిషేకం చేయడం ప్రాసిద్ధి చెందినటువంటి విషయం. కొబ్బరి కాయలే కాదు. అంటే సార్ నారికేళ్ల దీపం అని వింటూ ఉన్నాము. అది నారికేళం ఈ టైంలో వెలిగించవచ్చు అంటారా? వెలిగించుకోవచ్చు అండి. ఉమ్, నారికేళ దీపం వెలిగించుకోవచ్చు, ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు, నిమ్మ దీపం వెలిగించుకోవచ్చు, గోధుమ పిండితో చేసే దీపం, మినపిండితో చేసే దీపం ఏదైనా వెలిగించుకోవచ్చు. ఉమ్. కాకపోతే ఒక్క దీపారాధన చేయకూడదు. ఆహా, ఒక్క దీపం పెట్టకూడదు. ఒక్క దీపం పెట్టకూడదు. ఉమ్, 2 ఒత్తులు వేయాలి, 2 దీపాలు పెట్టాలి. ఉమ్, ఒకటి మాత్రం శివరాత్రి రోజున పెట్టకూడదు. ఉమ్, 2 ఒత్తులు వేసేయాలి ఒక దాంట్లోనూ, 2 దీపారాధన పెట్టాలి. ఒక్క ఒత్తి వేసి దీపారాధన చేస్తే నెగిటివ్, ఓకే. మీకు లేనటువంటి కర్మలు వస్తాయి. అలానే 2 ఒత్తులు చేస్తే పుణ్యం, ఉమ్, నీకున్న కర్మలు పోతాయి. ఉమ్, కాబట్టి దీపారాధన చేసుకునేది ఎందులోనే చేసుకోవచ్చు. ఉసిరి దీపారాధన చేసుకోవచ్చు, నిమ్మ దీపారాధన చేసుకోవచ్చు, పిండి దీపారాధన చేసుకోవచ్చు, ఓకే. ముగ్గు దీపారాధన చేసుకోవచ్చు, ఉమ్, ఉప్పు దీపారాధన చేసుకోవచ్చు. కానీ 2 ప్రమిదములు 2 ఒత్తులు వేసి చేయాలి. ఓకే. ఒక ప్రమిదలో ఒక ఒత్తి వేసి చేయకూడదు. ఉమ్, ఇంకా ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూత దీపారాధన చేసుకోవచ్చు. 5 ఒత్తులు వేసుకుంటే దీపారాధన చేసుకోవచ్చు. ఒక దాంట్లో 5, ఒక దాంట్లో 2. అప్పుడు మీకు అన్ని రకాల దోషాలు కూడా పటాపంచలేకపోతాయి. మరొకటి, ఎక్కడైనా ఎవరైనా దానం ఇస్తానంటే ఆచార్యుల వారు, పంతులు గారు, ఉమ్, అర్చకులు వారు తీసుకుంటారు. ఉమ్, అంతేగాని పక్కన వాళ్ళు ఉన్నారండి, మా అమ్మ లెక్కలు, వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అండి, వాళ్ళు ఏదో దానం ఇచ్చారండి, ఫుడ్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు. ఉమ్, ఎందుకంటే అవి వారు ఏ దానికి చేశారో తెలియదు. తెలీదు. కాబట్టి భోజనానికి వెళ్ళకండి, ఉమ్, దానం తీసుకోకండి. మీ పూర్వీకుల, మీ ఇంట్లో వాళ్ళ, మీ బంధువులు అయితే మీరు వెళ్ళి తినండి. ఓకే. అంతేగాని ఎవరో ఇచ్చారు తీసుకొచ్చి తలుపు కొట్టి ఇచ్చేసారని బాగోదని మాత్రం తీసుకోకండి. ఉమ్, వద్దు, మా గురుగారు వద్దన్నారని చెప్పండి. తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే ఉంటారు. ఆ ఉమ్, దోషాలన్నీ వాటితో పాటు ఆ శక్తులు కూడా వచ్చి మనకి పట్టేస్తాయి. ఉమ్, అలాంటి పనులు చేయకూడదు. ఉమ్, మనం ఇంకోళ్ళకి దానం ఇవ్వకూడదు. పెరుగు లాంటిది, ఆయిల్ లాంటిది, పంచదార లాంటిది, ఉప్పు లాంటిది దానం ఎవ్వరికి ఇవ్వకండి. ఆ రోజున ఉమ్, ఇచ్చారంటే మీ లక్ష్మి వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఓ, వాళ్ళ లక్ష్మి రాదు, వాళ్ళ నుంచి శక్తులు వస్తాయి, చెడు శక్తులు వస్తాయి. మన మన నుంచి మన ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోద్ది, మనకన్నా ముందు వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఉమ్, కాబట్టి అలాంటి దానం ఇవ్వకండి, తీసుకోకండి. ఉమ్, ఎవరికైనా ఇవ్వాలంటే అర్చకులు వారికి ఇవ్వండి. ఓకే. ఇచ్చినా కూడా అక్కడ కాలికి నమస్కారం చేయకూడదు. ఉమ్, ఎవరికైతే ఇస్తామో వారికి కాలికి నమస్కారం అస్సలు చేయకూడదు. చేయకూడదు. ఓకే. దేవునికి నమస్కారం చేసుకొని రండి. ఇలాగా పట్టు వస్త్రాలు కూడా స్వామివారి సమర్పించుకుంటే ఉమ్, చాలా మంచి జరుగుతుంది. ఉమ్, ఈ రకమైనటువంటి చేసుకుంటే మహాశివరాత్రి పర్వదినాలన్నీ కూడా మనం అలంకరణ చేసుకుంటే చాలు. ఒక్క కొబ్బరికాయ కొట్టుకున్నా, ఈ ఓపిక లేదండి ఉమ్, ఇవన్నీ చేయలేకపోతున్నాం అంటే చేయలేము. ఒక్క కొబ్బరికాయ కొట్టుకుంటే చాలు. కొబ్బరికాయ కొట్టుకొని చెప్పు ఇంటికి తెచ్చుకొచ్చి ఉమ్, చట్నీ వేసుకొని మా పిల్లలు పెట్టాలంటే కాదు, 2 చెప్పులు వదిలేయండి, దేవుడి దగ్గర వదిలేయాలి. వదిలివేయాలి. 2 చెప్పులు అక్కడ వదిలివేస్తే మనకు ఆ పుణ్యం అనేది ఫలిస్తుంది. ఉమ్, అంతేగాని 2 చెప్పులు తెచ్చుకుంటా, నేను పంతులు గారు ఇచ్చారు చాలా చెప్పులు ఉన్నాయి అక్కడ పడేసి నేను తెచ్చుకున్నానంటే ఆ కర్మలు కూడా మనం తెచ్చుకున్నట్టే. ఉమ్, కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఓకే. ఈ రకంగా చేసుకుంటే మహాశివరాత్రి పర్వదినమే కాదండి, ఉమ్, ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి కూడా మనం దాన ధర్మాలు చేసుకోవచ్చు. ఇక్కడ అన్నిటితో పాటు ఉమ్, మరొక ముఖ్య విషయం ఏంటంటే, వీటన్నిటికీ కూడా మనం స్వయంగా సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే చేయాలి. మన కష్టార్జితం. అంతే. ఉమ్, కానీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాలి. ఆ పంతులు గారు చెప్పారండి, నాకు పెళ్ళవపోతే ఉమ్, కన్యాపస్పత్ర హోమం చేయమన్నారండి, 50,000 రూపాయలు అడిగారు, ఉమ్, అందుకని అప్పు తెచ్చా అంటే ఆ పుణ్యం వాడికి పోతుంది. ఉమ్, కాబట్టి అలాంటి అప్పు తీసుకురాకండి. కన్యాపస్పత్ర హోమం అవసరం లేదు. పెళ్లి కాకపోతే పట్టికతో దిష్టి తీసుకున్న ఆ రోజున పెళ్ళి అవుతుంది, ఓ, సింపుల్ గా. సింపుల్ గా. ఉమ్, కాబట్టి అలాంటి ఏది చేయొద్దు. ఉమ్, ఏదైనా ఉంది అంటే గనక మంచి గురువుని ఎంచుకుని వెళ్తాలి. అక్కడ మీకు ఏదైనా కాలసర్పదోషం లాగుంటే ఇప్పుడు మీకు పడిగలు వస్తాయి. ఉమ్, రాగితో నాగ పడగ. పడిగలు ఆ, ఉంటాయి. అలానే రూపులు, రూపులు. ప్రతిమలో ఆ, రూపులు ఉంటాయి. అలానే సిల్వర్ తో కూడా ఉంటాయి. ఓ, మీకు ఉన్నటువంటి డబ్బు ఎంతవరకైతే మీరు సంపాదించిందో ఆ ప్రకారంగా 2 పడిగలు తెచ్చుకొని ఉమ్, మీకు చుట్టూతో దిష్టి తీసుకొని ఒక నైట్ మీ దగ్గర పెట్టుకొని తెల్లవారి ఏదైనా ఆలయంలో వేయండి, పారేటు నీటిలో వేయండి, ఉమ్, కుంటలు, వాగులు, చెరువులు ఉంటాయి కదా, వాటిలో వేయండి. ఖచ్చితంగా 3 మాసాల్లో పెళ్లి అవుతుంది. ఓకే. ఇలాంటి ఏదైనా సింపుల్ గా మీకు తోచినవి చేసుకోవాలి తప్పితే ఏదో ఆ రోజున విగ్రహ ప్రతిష్ఠ అంటారు. కాలసర్పదోషం, నాగదోషం ఉన్నోళ్ళు ఉమ్, విగ్రహాలు తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. ఆ, అలాంటివి చేయకూడదండి. ఎందుకంటే మన పూర్వీకులు, మన పెద్దలు, మన స్వామీజీలు, గురువులు ఉమ్, ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసి, ఎన్నో యాగాలు చేసి, ఎన్నో ఉపాసనలు ఉండేసి వారు ఒక విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు, ఉమ్, ఒక ఆలయ నిర్మాణం చేస్తారు, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి శక్తి యంత్రాలు అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఉమ్, ఆ ద్వారా వారికి మంచి జరుగుతుంది. అలా ఉమ్, కాకుండా నువ్వు తీసుకుపోయేసి ఎవరికో 30,000 40,000 సమర్పించేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తే నీకు దోషం ఎలా పోతుంది? ఉమ్,
విగ్రహం ప్రతిష్ఠ చేస్తే అవ్వదు. వాటికి దీప ద్వైప నైవేద్యం ఉంటుంది. అవన్నీ పెట్టకపోతే అవి ఇంకా దోషాన్ని మనకి చూపిస్తాయి. మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. అవును. అలాంటి విగ్రహాల ప్రతిష్ఠ చేయకూడదండి. ఉమ్. ఎవరైనా చెప్పారు అంటే కనుక అది వాళ్ళ డబ్బుల కోసం తప్పితే వేరే అయితే దానికి స్టోరీ లేదు, కథ లేదు, ఏ చరిత్ర చెప్పలేదు మనకి. ఓకే. విగ్రహ ప్రతిష్ఠ చేసేటువంటి అవకాశం మనకి లేదు, ఆ అదృష్టం మనకి లేదు. కేవలం ఎవరో చేసిన విగ్రహాల దగ్గర వీరు నైవేద్యం పెడితే కూడా పుణ్యం వస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున ఏదైనా విగ్రహ ప్రతిష్టలు, కాలసర్పదోషం, నాగదోషానికి పరిహారాలు, శని దోషానికి పరిహారాలు, నాకు ఇంత డబ్బులు వేయండి అంటే ఇట్లాంటి నమ్మి మోసపోకండి. అలాంటి ఏమి ఉండవు. మీ చేతుల ద్వారా ఇచ్చేటువంటి దాంతో మనస్ఫూర్తిగా ఎవరికైనా ఇస్తే కూడా, దానం చేస్తే కూడా మీకు ఆ పుణ్య ఫలం వస్తుంది. అంతే కూడా ఎవరో 50 అడిగారు, ఎవరో 1,00,000 రూపాయలు అడిగారు, నాకు ఈ దోషానికి పరిహారం యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, జపం చేస్తే పోద్దంట అంటే అవన్నీ నమ్మకూడదు. అవన్నీ నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీరు అలాంటివి చేసి బోగస్ మాటలను మోసపోకండి. ఓకే. ఇది అవకాశంగా గురువులు తీసుకొని వారు చేసే విధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి ఏం చేయకండి. మీకు తోచింది మీరు చేయండి. నాన్ వెజ్ భుజించకుండా పవిత్రంగా చేసుకోండి, సరిపోతుంది. ఇక పసుపు, అమ్మవారు ఉన్నారు కదా, అవును. ఈ పసుపుతో చేసినటువంటి అమ్మవారు ఎవరైతే గౌరమ్మ ఉన్నారో, ఈ గౌరమ్మ ఉన్నటువంటి వారు కన్య పిల్లలు ఉంటే కనుక వారికి ప్రతిరోజు కూడా నుదుటిని బొట్టు పెట్టుకుంటే ఆ పసుపు అయ్యేలోపు పెళ్ళైపోతుంది. వాళ్ళకి కలత్ర దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా పటాపంచలేకపోతాయి. కాబట్టి ఎవరైనా మగపిల్లలు ఉంటే వారికి ఫుడ్లో, అన్నంలో కలిపోవచ్చు. ఆ పసుపుని కూరల్లో వాడుకోవచ్చు అండి. కూరల్లో వాడుకొని తినొచ్చు. నాన్ వెజ్ లో వాడొద్దు. నాన్ వెజ్ కాకుండా మనం కూరలు వండుకుంటాం కదా, దాంట్లో వేసుకోవచ్చు. వారు ఆడవారు ఉంటే కనుక వారికి పవిత్రమైనటువంటి ఆ సమయాల్లో తప్పితే ప్రతిరోజు కూడా ఆ పసుపుని వాడుకోవచ్చు. తాలిబొట్టుకు రాసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. భార్యాభర్తలు దూరమై ఉన్నారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. భార్యాభర్తలు దూరం అయ్యి ప్రతిరోజు కూడా ఆ పసుపుని తీసుకొని మనకి నుదుటిని పెట్టుకుంటే కూడా, నుదుటిన కంఠాన్ని పెట్టుకుంటే కూడా ఆ భర్త దూరం అయితే కూడా దగ్గర అవుతాడు. పిల్లలు పుట్టిన వారు ఉంటే ప్రతిరోజు కూడా ఆ పసుపుని నాభి దగ్గర రాసుకోవడం వలన పిల్లలు పుట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రకాలుగా గౌరమ్మని వాడుకోవచ్చు మనం. ఇన్ని రకాలుగా ఆ గౌరమ్మ మాతని మనము ఇచ్చేసుకోవచ్చు. మనలో ఏదైనా మైండ్ కానీ, మనసు కానీ బాలేదు, మనకి ఆర్థికంగా ఉందంటే మనం డబ్బులు పెట్టే ప్లేస్లో ఆ పసుపుతో పాటు కొంచెం ఆ పసుపు తీసుకొని, అలానే మనకి ఇది చింత చిగురు ఉంటుంది, చింత చిగురు తీసుకొని, మునగ చిగురు ఉంటుంది, మునగ చిగురు తీసుకొని, తవనపాకులు 2, జాజికాయ 1, పసుపు కొమ్ములు కాకుండా ఈ పసుపుని కొంచెం తీసుకుంటే కనుక అవన్నీ కూడా, లవంగాలు 2, ఇలాచీలు 2, ఇవన్నీ కూడా ఒక వైట్ వస్త్రం, ఎల్లో కలర్ వస్త్రంలో కనుక ముడుపు కట్టుకొని అక్కడ పెట్టుకున్న డబ్బులు నిల్వ ఉంటాయి మనకి. అంటే బర్కత్ ఉంటుంది అన్నట్టు, అనవసర ఖర్చులు అవ్వకుండా ఉంటాయి. అట్లా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక చిన్న పూజ ద్వారా, మన ఇంట్లో చేసుకునే పూజ ద్వారా కూడా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరికో యజ్ఞ యాగాలు, హోమాలు అని చెప్పేసి డబ్బులు ఊరికనే పోగొట్టుకుంటారు. ఎందుకండి, డబ్బులు ఊరికనే రావు. కాబట్టి ఇలాంటి చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనం ఏదో చేసుకుంటే అవసరం లేదు. ఇక దీక్ష తీసుకునే వారైతే కనుక ఆ బట్టలు ఇంట్లో ఉంచుకోవచ్చు. లేదంటే కనుక ఆ దీక్ష తీసుకున్న బట్టలు ఇంట్లో ఉంచితే కూడా అంత శ్రేష్టత కాదు. కాబట్టి ఆలయాల్లోనే ఉంచుకోవడం, లేదా ఎవరికైనా దానం ఇవ్వడం కూడా మంచిది. ఎవరైనా ఉన్నవారు కాకుండా ఆలయాల వద్ద ఉండేటువంటి పెద్దవారికి దానం ఇస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు, పరిసనాలు, ఇలాంటి పూజ పుణ్య హోమాలు చేసుకుంటే కనుక మహాశివరాత్రి పర్వదినాన మనందరం కూడా ముక్కోటిగా కాకుండా, మొక్కుబడిగా కాకుండా కూడా పవిత్రంగా చేసుకుంటే ఖచ్చితంగా మీకు అనుకున్న పనులు అయితే ముందుకు వెళ్తాయి. అయితే శివయ్య గురించి మనకి మరో రూపం నటరాజ స్వరూపం. అయితే నటరాజ స్వామి కాలు కింద ఒక బాలుడు ఉంటాడని చెప్పి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో నేను వైరల్ అవుతున్నది చూసాను సార్. అది ఎవరు? ఏంటి ఆ కథ అసలు? ఇది నటరాజ స్వామి కింద ఉండేటువంటి ఎవరనేది మీకు అది తెలియాలి, అంతే కదా. ఇది చాలా మంది చాలా రకాల కథలు చెప్పవచ్చు. అసలు వాస్తవంగా శివపురాణం మనం చూసినట్టయితే కనుక, శివపురాణం మీరు చదివినట్టయితే కనుక గౌరీమాత పురాణం కూడా ఒకటి ఉంటుంది. గౌరీ పురాణం అనేది ఒకటి ఉంటుంది, పార్వతి పురాణం ఒకటి ఉంటుంది, గౌరీ పురాణం ఒకటి ఉంటుంది. చాలా మందికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. ఇప్పట్లయితే మనకి వాళ్ళది ఏమంటే బయోగ్రఫీ అంటారు. సో అలానే వాళ్ళకి ఆ రోజుల్లో కూడా ఒక బయోగ్రఫీ ఉంటుంది. ఆ బయోగ్రఫీ కింద నటరాజస్వామి అవతారం అనేది ఒకటి ఉంటుంది. ఇది నటరాజస్వామి అవతారం అసలు దేనికి తీశారు, అసలు ఆయన కింద ఉన్నది ఎవరు, నాకు తెలిసిన కథ సారాంశం, మా గురువులు మాకు చెప్పినటువంటి సారాంశం అయితే మీకు వివరంగా. ఎందుకంటే ఆ నటరాజస్వామి ఉన్నప్పుడైతే మనం లేం, ఎవరో చెప్పింది విని మనం చెప్పడం అనేది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కథని మనిషి మారడం ద్వారా ఎన్నో రూపాలుగా మనం సృష్టించుకోవచ్చు. కానీ దీంట్లో ఒక భాగంగా మాకు తెలిసినటువంటిది, మా గురువులు మాకు కూడా ఇలాంటి మనకి ఒక సమస్య వచ్చినప్పుడు విచారణలో మనకు మామూలుగా డిబిట్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మాకు వివరణ ఇచ్చినది ఒకటి ఉన్నది. అది కథ ఏంటంటే కనుక, మన భారతదేశం నిర్మాణం అయినప్పుడు, మన భారతదేశం ఒకటే కదా, భూగోళం నిర్మాణం అయినప్పుడు శివ భగవానుడు ఒకరే ఉండేవారు. ఈ నిర్మాణ సందర్భంగా మనకి తల్లి గర్భంలోనే జన్మించాలి.
జంతువైనా మనిషి అయినా మనిషి. ఎవరైనా ఆ. సరే ఇంకొక ప్రాణి ఉండాలి అంటే కనుక తల్లి గర్భం నుంచే జన్మించాలని ఒక నియమం అయితే మన సనాతన ధర్మంలోని కాదు, మన భూగోళం శాస్త్రం ప్రకారంగా కూడా భూగోళం భూమి ఏర్పడినప్పుడే దానికన్నా ముందుగానే ఏర్పడింది తల్లి గర్భం అని. ఉమ్. తల్లి గర్భం పవిత్రత అంటారు, స్వర్గలోకం అంటారు. ఆ పవిత్రమైనటువంటి స్థానం నుంచి మనము భూమి మీదకి రావడానికి భూమి కన్నా ముందే ఏర్పడింది తల్లి గర్భం. ఉమ్. కాబట్టి ఈ తల్లి గర్భం నుంచి ఒక మాయ అని ఉంటుంది. అవును. మాయ అని ఉంటుంది. మాయ అంటే మనకి నాభి అని అర్థం. ఉమ్. నాభి అంటే పునర్జన్మ అని. పూర్వజన్మ పునర్జన్మ రెండు కూడా మనకి బ్రెయిన్ లో కాదు ఉండేది, నాభిలో ఉంటాయి. నాభిలో. నాభిలో ఉంటాయి. ఈ నాభి అనేది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఒక మాయ. ఉమ్. మాయ అంటారు దాన్ని. అవును. మనకి వచ్చిన తర్వాత పెద్ద పేక్కి మెలవేసుకుని ఉంటారు అది మాయ. అప్పుడు మనకి జన్మించగానే మాయని కట్ చేస్తారు. జంతువులకి వాటికి మాయ కట్ చేసి వాటికి అవే ఇదైపోతాయి. ఉమ్. కేవలం మనిషికి మాత్రమే, మానవ జన్మ ఎత్తిన వారికి మాత్రమే మాయ అనేది సమయాన్ని చూసి కట్ చేస్తారు. ఉమ్. వాస్తవం చెప్పాలి అంటే ఒక విషయం ఉంటుంది ఇక్కడ. దీన్ని బ్రహ్మరహస్యం అంటారు. బ్రహ్మరహస్యం అంటే ఏమిటి అంటే ఉమ్. మీరు భూమి మీద పడ్డప్పుడు కాదు సమయం, మీకు మాయ కట్ చేసినప్పుడు సమయం. ఓకే. ఆ. ఎవరైనా గమనించండి, హాస్పిటల్లో పరాన సమయానికి బాబు జన్మించారండి, బేబీ జన్మించిందండి, అది కాదు. ఉమ్. మరి బేబీ జన్మించింది 2 గంటల 12 నిమిషాలకి మీకు బాబు పుట్టాడండి అంటారు. ఉమ్. ఆ 2 గంటల 12 నిమిషాలకి మనం సమయం తీసుకొని గోచారం లెక్కించేసి ఒక జ్యోతిష్యుడి చేత జాతకం రాయిస్తారు. అవును. మీ అబ్బాయి కలెక్టర్ అవుతాడండి అని చెప్తారు. ఉమ్. ఆ 2022 సంవత్సరానికి కలెక్టర్ ఎవరండి? బిల్లు కలెక్టర్, లేదా జైల్లోనో లేదా ఇంకో పని చేస్తూ ఉంటారు. ఇదేంటి మన ఆస్థాన సిద్ధాంతం అయి ఉండి, మన గురువు అయి ఉండి మరి ఇలా చెప్తే ఇలా ఎందుకు అయింది అంటే, అతను జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం కాదు మనం చూడాలి. మనకి మాయ మాయ కట్ చేసి. కట్ చేసిన సమయానికి మనం భూగోళం మీద వచ్చినట్లు లెక్క. ఉమ్. ఆ సమయం చూసుకుంటే 2 గంటల 15 నిమిషాలు అయింది. 2 గంటల 15 నిమిషాలకి లగ్నం మారుతుంది. ఉమ్. లగ్నం మారినప్పుడు నీ జాతకం మారిపోద్ది. అవును. ఇది గమనించిన అందరూ. అయితే ఈ మాయ కట్ చేసింది ఏం చేసేవారంటే కాల్చేసేవారు, అగ్నిహోత్రం చేసేవారు. ఓ. ఈ అగ్నిహోత్రం చేయడం ద్వారా ఈ మాయలో ఉండేటువంటి చెడు క్రియలు, పాత జన్మకి సంబంధించినటువంటి విధానాలు అవన్నీ కూడా పటాపంచలేసి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాయి. ఉమ్. అప్పుడు ఈ బేబీ మీద బలరిష్ట రోగాలు కానీ, ఈ బేబీ మీద నరదిష్టి నరఘోష కానీ, ఈ బేబీకి ఏదైతే ఉందో ఇవన్నీ రాకుండా ఈ జన్మకు సంబంధించినటువంటి విధానాలు మొత్తం మైండ్కి ఎక్కేసి ఈ జన్మలో ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ వస్తుంది. అలా కాకుండా ఏమైందంటే ఒకసారి అసలు ఏమవుద్దని గమనించడానికి ఆ మాయను ఒకటి మాయం చేస్తాడు. ఉమ్. ఎవరు మాయం చేస్తారు అంటే కనుక మాయేశ్వరుడు అని చెప్పేసి అని శివుని యొక్క ప్రతిరూపమే మాయేశ్వరుడు అని ఉంటారు. ఉమ్. ఈ మాయేశ్వరుడు ఎవరు అంటే కనుక నందీశ్వరుడికి వాళ్ళ ఒక వంశానికి సంబంధించినటువంటి మాయేశ్వరుడు అంటారు. ఉమ్. ఈ మాయేశ్వరుడు ఏం చేస్తాడంటే ఏనుగు తలకాయ తీసుకొచ్చి శివుని వినాయకుడు. వినాయకుడికి ఉమ్. పెట్టేశారు చూసారా, ఉమ్. ఈయనే మాయేశ్వరుడు. ఓకే. ఈ మాయేశ్వరుడు నందీశ్వరుడికి కజిన్ అవుతాడు. ఉమ్. మనకి ఇప్పుడు చూసుకుంటే కజిన్ అన్నమాట. ఉమ్. వీళ్ళంతా ఒకటే వంశానికి సంబంధించినట్టు వారు. ఉమ్. ఈయన ఏం చేస్తాడంటే చిల్ల చిల్ల వేషాలు వేస్తుంటాడు. ఈయన ఎవరు అంటే హనుమానికి సంబంధించినట్టు మరో రూపం. ఉమ్. అంటే శివుని యొక్క ప్రాసిద్ధి హనుమానికి సంబంధించిన మరొక రూపం. ఇతనికి చర్మం ఉండదు, ఉమ్. ఇతనికి చర్మక్రియలు ఉండవు. ఉమ్. నందీశ్వరుడికి చర్మం ఉంటుంది, అతను మనకు కనిపిస్తాడు. ఈ మాయేశ్వరుడికి చర్మం ఉండదు, ఇతను ఆత్మలతో తిరుగుతూ ఉంటాడు. ఈ మాయేశ్వరుడు ఏం చేస్తాడంటే మనకి భూతత్వం ఎలా అయితే చూసిస్తుండదో అతనికి తెలియని మనలో లోపల ఏది ఉందో అతను గమనించగలుగుతాడు. ఓకే. అలా గమనించగలుగుతాడు. మాయేశ్వరుడు ఏం చేస్తాడంటే ఈ మాయను మాయం చేస్తాడు. ఈ జన్మించిన తర్వాత మాయను మాయం చేసేసి ఒక దగ్గర దాచిపెడతాడు. ఉమ్. ఆ మాయ ఏమవుద్దంటే రోజు రోజుకి ఉద్భవించేసి దానిలోని చెడు క్రియలని బయటపడుతూ ఉంటాయి. ఓ. ఆ బయటపడిన సందర్భంగా ఈ పుట్టినటువంటి పిల్లలు బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్లడం, ఉమ్. ఆ మాయల్ని కలుపుకోవడం, వాటిని తినేయటం, ఉమ్. ఇలాంటి ప్రపంచం మొత్తము అల్లకొల్లా సృష్టిస్తూ ఉంటారు. అతను పెద్ద రాక్షసులు అయిపోతారు. ఈ మాయ నుంచి ఉమ్. పెద్ద రాక్షస భూతంగా చేసుకుంటారన్నమాట. ఈ మాయేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ రాక్షసులందరినీ ఆవహించుకొని ప్రపంచాన్ని ఏలేద్దామనే ఒక దాంట్లో పెద్ద ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఉమ్. ఆ సృష్టించిన దానిలో ఈ భూలోకంలో పుట్టినటువంటి అందరినీ తీసుకెళ్లిపోవటం, మింగేయటం, అక్కడ ఉండేటువంటి పవర్స్ అన్ని వీళ్ళు తెచ్చుకోవటం. ఓకే. ఇది చేస్తూ ఉండగా ఇక వారికి మరణం లేదు, మరణం లేదు. మరణం లేదు. ఉమ్. వారికి ఒకటి ఏంటంటే ఒకటి శ్రద్ధం ఒకటి వారికి ఆయుధం. ఈ ఉమ్. శ్రద్ధంతో వారు మరణం చెందేటువంటి ఒక శాపం అయితే ఉంటుంది. ఉమ్. ఒక పునర్జన్మలో ఈ మాయలన్నిటికీ కూడా, ఈ మాయ పోవడానికి కూడా శ్రద్ధం ఎక్కువగా సౌండ్ చేస్తే మాయలో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోతుంది. ఓకే. ఇది గమనించినటువంటి శివ భగవానుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏం చేస్తారు అంటే కనుక ఏదైనా శ్రద్ధం వచ్చేటువంటి ఒక రూపం కావాలి.
అంటే గనక అది శివ భగవానుడు ఒక్కడికే సాధ్యం. అప్పటికే రుద్రుడు అయిపోయి ఉన్నటువంటి శివ భగవానుడు, రుద్రుడు తర్వాత నటరాజస్వామి అయినాడు. అప్పుడు రుద్ర రూపం ఏంటి అంటే కనుక మనలో ఉన్న దోషాలు తీసేదానికి రుద్ర రూపం. అందుకే మనకి ఎప్పుడైనా రుద్రాభిషేకం చేయమంటారు. రుద్రాభిషేకం మీకు ఏదైనా ప్రాణగండం ఉందంటే రుద్రాభిషేకం చేయండి అంటారు. మీకు ఏదైనా జాతకంలో గండం ఉన్నా కూడా రుద్రాభిషేకం అంటారు. రుద్రాభిషేకం అంటే మన వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా అండి? రుద్రునికి అంటే శివాలయంలోకి వెళ్ళేసి పంచామృత అభిషేకం చేస్తారు, నమ్మక చమక చదివేసి. అది కాదు. రుద్రాభిషేకం అంటే ఆ స్వామి వారి యొక్క పుట్ట, నాగపాము ఉండేటువంటి పుట్ట ఉంటుంది, ఆ పుట్ట మొన్ను తీసుకురావాలి. ఆ పుట్ట మొన్ను తీసుకొచ్చి మట్టి గుడ్డలో కట్టేసి 3 రోజులు ఏల తీయాలి బయటికి. పైకి ఏల తీసిన తర్వాత ఆ నాగపాము వచ్చి చూసుకొని వెళ్తుంది. ఆ నీరు అనేది కారుతూ ఉండాలి. ఆ కారి నీరుకి కింద పుట్ట అవుతుంది. ఆ మొన్ను పైన మొన్ను రెండు కూడా తీసుకొని ఒక శివరూపం తయారు చేయాలి. శివుని యొక్క ఆకారం తయారు చేయాలి, లింగ రూపంగా తయారు చేసుకొని అక్కడ పంచామృత అభిషేకంగా ఆ శివుని యొక్క మట్టి ఆ రూపాన్ని మనం అభిషేకం చేస్తుంటే కరిగిపోతూ ఉంటుంది. అప్పుడే మనకి గండం తప్పుతుంది. ఆ కరిగిపోయినటువంటి మట్టిని ప్రతిరోజు కూడా మనం ఇంటికి గోడకి రాసుకోవాలి, మనకి నుదుట ధరించుకోవాలి, 41 రోజు చేయాలి. ఇది దీక్ష స్వరూపంగా చేసేటువంటి రుద్రాభిషేకం అంటే ఇది. ఈ రుద్రాభిషేకం చేస్తే రాజు అయినా సరే రాజ్యాన్ని వెళ్ళేటువంటి అదృష్టం వస్తుంది. ఎలాంటి నీకు గండం ఉన్నా కూడా తప్పిపోతుంది, ప్రాణగండం కూడా తప్పిపోతుంది. నీ జాతకం 70 సంవత్సరాలు అంటే 170 సంవత్సరాలు బతికేదానికి ఉంటుంది. నువ్వు చేసే కర్మల ద్వారా కాదు. రుద్రాభిషేకం అంటే అది, నమ్మక చమకం అంటే అది. అలా చేయాలి. మన బ్రాహ్మలు అర్చకులు వారు ఈ రోజు రుద్రాభిషేకానికి వారి సహకరించిన మేర, వారి గురువులు వారికి చెప్పిన మేర ఈ రోజు అంటే అదే శివాలయంలో నమ్మక చమకం చదివేసి రుద్రాభిషేకం చేస్తా ఉంటారు. ఆ శివ భగవాన్ అర్చన చేస్తే రుద్రాభిషేకం అంటుంటారు. రుద్రాభిషేకం అంటే అది, అలా చేసేది రుద్రాభిషేకం అంటారు. కాబట్టి ఆ రుద్రుని అవతారం తర్వాత ఈ నటరాజస్వామి అవతారం వస్తుంది. ఈ నటరాజస్వామి అవతారం ఎత్తింది ఎందుకంటే కనుక నటరాజస్వామి నాట్య స్వరూపుడుగా ఉండేదానికి ఉంటుంది. ఈ చిన్నపిల్లలు పుట్టిన వారంతా కూడా నటరాజస్వామి తీసుకెళ్లిపోయేవారు. వీరికన్నా ముందు మాయ కట్ చేయించి తీసుకెళ్లిపోయేవారు. తీసుకెళ్లేసి వాడి చేత ఏడిపించేవాడు, సౌండ్లు అనమాట, ఏడిపించేవారు. అందుకే పుట్టిన పిల్లవాడు ఏడిస్తే ఆయుక్షణం ఉండదంటారు. పుట్టగానే పిల్లవాడు నవ్వకూడదు, ఏడవాలి. ఏడిస్తేనే ఆయుక్షణం ఉండదు. అందుకని చెప్పేసని ఆ రాక్షసుల్ని, ఆ మాయని బంధించడానికి చేసేటువంటి ఒక ప్రయత్నంలో పుట్టినటువంటి స్వామి నటరాజస్వామి. అందుకే చంటి పిల్లలుగా ఉన్నప్పుడు నేర్చుకుంటే, అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, మొక్కై వందంది మోనై వందునా. కాబట్టి చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వారికి చదువు ఒకటే కాదు, ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీ కూడా ఉండాలి. ఈ రోజుల్లో కరాటీ అంటారు, మార్షల్ ఆర్ట్స్ అంటారు, యోగా అంటారు. ఇలాంటివన్నీ కూడా చంటి పిల్లలు నేర్చినప్పుడు, చంటి పిల్లల్లో ఏదైతే విద్య నేర్పుతాం మనము అది జీవితకాలం ఉండిపోదు. మీరు గమనించండి, మన మైండ్ సెట్ లో మీకు ఒక మంత్రం చెప్తే గుర్తుండదు. మనం చిన్నపిల్లలు చెప్పండి, వాళ్ళ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఏదైతే చెప్తామో అది వారి మైండ్కే కాదు మనసుకి ఎక్కిద్దనమాట. అందుకని పుట్టినటువంటి బేబీలందరినీ తీసుకుపోయేసి నటరాజస్వామిగా నాట్యం చేస్తూ వారికి ఎన్నో రకాలైనటువంటి 64 కళలు అంటారు. పుట్టినప్పుడే నేర్చుకుంటాం మనం కళలు. ఆ స్వామివారి తీసుకెళ్లి ఆ కళలను నేర్పుకుంటూ ఆ రాక్షసుని బంధిస్తాడనమాట. ఇదిగో నీకు ఆహారం నేనే తీసుకొచ్చే బేబీని, మరి ఇతను పోరాడు అని చెప్పగానే వాళ్ళు ఏడుస్తారు. ఏడిస్తే వాడికి సౌండ్ వస్తుంది. వచ్చగానే వాళ్ళు క్షీణించి ఆ మాయని మాయం చేసే విధంగా ఉంటుంది అనమాట. మాయలో అంత చరిత్ర ఉంది. ఈ రోజున కొన్ని సంఘాల వారు, కొన్ని రకాల మతాల వారు అలాంటి మాయలు తీసుకొచ్చి స్పిరిట్ అంటారు, బ్లాక్ స్పిరిట్ అంటారు. అసలు వాళ్ళకి హోలీ స్పిరిట్ అంటారు. హోలీ స్పిరిట్ అంటే దేవదూతలు పూజించి, దేవదూతలు మన లోపల ఒక ఆత్మస్వరూపంగా ఉండేసి మనలో ఉన్నటువంటి క్రామకోదాలన్నీ తీసేసి మన మనసు మైండ్ నిగ్రహంగా చేసి మనం ఏదైతే చేయాలో, మనకు గోల్స్ ఏమున్నాయో వాటికి రీచ్ అయ్యేలా చేసేది హోలీ స్పిరిట్స్ అంటారు. వాటిని మన దరిద్రులు కొంతమంది బ్లాక్ స్పిరిట్స్ అని ఈ పుట్టిన బేబీలను హాస్పిటల్లోకి వెళ్ళేసి ఆ మాయల్ని తీసుకొచ్చేసి పెట్టేసి ఈ రోజు కూడా చేసే ప్రయత్నాలు చాలా చేస్తున్నారు. ఆ రకంగానే ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఎన్నో రకాలమైన రోడ్డు మీద పడేస్తున్నారు. కుటుంబాలని, జీవితాలని నాశనం చేస్తూ వారిని మాయల ద్వారా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని లాంటి స్పిరిట్ లాంటి బ్లాక్ స్పిరిట్ లాంటివి చేసేసి వారిని వశపరుచుకొని వారికి మళ్ళీ విరుగుడు లేకుండా వాళ్ళ మైండ్ సెట్ అంతా పాడు చేసేసి రోడ్డు మీద పడేస్తూ వారి కోసమే జీవనం అన్నట్టుగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మాయల్ని తీసుకెళ్లి ఆ మాయల మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ అలాంటి నటరాజస్వామి మళ్ళీ జన్మం తీసుకోవాలి. లేదు అంటే కనుక ఈ హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా
ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్, మా మాయ మాయకి ఇవ్వండి అని అడగాలి. ఓకే. ఆ మాయని తీసుకెళ్లి ఎక్కడైనా పెట్టి కాల్ చేయాలి. ఎందుకంటే ఆ మాయ వాళ్ళకి వదిలేసామంటే కనుక ఉమ్, ఖచ్చితంగా ఆ మాయ వల్ల ఎవరెవరికో దొరికిపోతుంది. ఆ మాయని ఈ మధ్య కొన్ని హాస్పిటల్లో అమ్ముకుంటున్నారు కూడా ఓ, ఇంతని. కాబట్టి ఇవన్నీ కూడా చాప కింద నీరులాగా జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిందంటే నటరాజస్వామి చేసినటువంటి క్రియని ఈ రోజు స్వామివారు మనలో ఉన్నారు కాబట్టి ఆ నటరాజస్వామి మళ్ళీ అవతారం ఎత్తాలంటే అవ్వదు. కాబట్టి అది పూర్వ అతను చేసినటువంటి క్రియని మనం చేసేదానికి అవ్వదు. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే కనుక ఆ నటరాజస్వామి చేసినటువంటి విధంగా ఆ నటరాజస్వామి కృపా కటాక్షం మా అందరం పెట్టుకొని మనకి ఎదురైన బేబీ పుట్టి ఉంటే నా బేబీ మాయని నాకు ఇవ్వండి అని అడగాలి. ఓకే. ఆ మాయని తీసుకొని ఎక్కడైనా దూరంగా కాల్చేయాలి. ఆ బేబీకి చూపించకూడదు, తల్లికి చూపించకూడదు. ఉమ్, ఎక్కడైనా దూరంగా తీసుకుపోయి పెద్దవాళ్ళు కాల్చేయటం చేయాలి, లేకపోతే సముద్రం నీటి పాలు చేయాలి. లేకపోతే గనక మన మాయలు తీసుకెళ్లి ఎవరో హిప్నాటిజాలు బ్లాక్ స్పిరిట్ ప్రయోగాలు చేసేసి చేసి. దాని ద్వారా ఎన్నో ఫ్యామిలీలు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ పాపం కూడా మనకెళ్ళి అవుతుంది. బేబీ కూడా సుఖంగా ఉండదు. ఉమ్, బలిష్ట జాబులు రోగాలు ఉంటాయి. కాబట్టి అలాంటి క్రియలకి బలవకుండా ఉండాలంటే ఆ మాయను మనకి దొరకకుండా చేయాలి వాళ్ళెవరికి కూడా. ఓకే. ఇలాంటిది ఆ నటరాజ స్వామి అవతారం అనేది దీనికోసం చెందినటువంటిది. ఇది మా గురుగారు మాకు చెప్పినది. చాలా అద్భుతంగా. కాబట్టి ఇది ఎవరు ఏ స్టోరీని తీసుకున్నారో మనకైతే అవును. తెలియదు. అది ఉమ్, అయితే ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది, దాని గురించి చెప్పండి సార్. సూర్యగ్రహణం వచ్చేసి మంగళవారం అవుతుంది, ఫిబ్రవరి 17వ తారీఖున. మనకైతే భారతదేశంలో ఇది కనిపించదు. ఉమ్, అంటార్కిటిక్ మహాసముద్రాల పరిధిలోనైతే ఈ సూర్యగ్రహణం ఉంటుంది. అలానే కానీ ఈ సూర్య భగవానుడు చంద్ర భగవానుడు భూలోకాన్ని మొత్తానికి దేవుడితో సైతం మనం చూస్తుంటాం. సూర్యుడు ఉదయిస్తేనే మనకు ఉదయంతో ఆ సూర్య భగవాన్ని చూసుకుంటే మనం నిద్రలేస్తుంటాం. కాబట్టి మనకి పంటలు పండాలన్నా అన్ని రకాల ఆరోగ్యం బాగుండాలన్నా కూడా ఈ రోజుల్లో విటమిన్ డి కావచ్చు, B12 కావచ్చు, ఏదైనా సరే విటమిన్ మనకి బాడీలో సంయుక్తంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సూర్య భగవాన్ యొక్క దీవెనలు మనకు కావాలి. కాబట్టి ఇంకొకటి మార్చి 3వ తారీఖున చంద్ర భగవాన్ యొక్క చంద్రగ్రహం కూడా వస్తూ ఉంది. అది మనం మరొకసారి మాట్లాడుకుందాం. ఈ సూర్య భగవాన్ యొక్క గ్రహణం ఏదైతే ఉందో మన భారతదేశ వర్తమాన ప్రకారంగా సమయం అయితే కనుక మధ్యాహ్నం 3:16 నుంచి అర్ధరాత్రి అంటే రాత్రి 11:05 వరకు కూడా ఈ సూర్యకిరణాల యొక్క ఈ సూర్య భగవాన్ యొక్క ఏదైతే గ్రహణం ఉందో ఈ గ్రహణ స్థూలం అనేది ఉంటుంది. మనకి ఉదయం 11 గంటల నుంచి మన భారతదేశ వర్తమాన ప్రకారంగా స్థూలం అనేది ఉదయం 10:05 మొదలవుతుంది. అది మరీ తెల్లవారి అంటే 18వ తారీఖు ఏకుంజామున 2 గంటల వరకు కూడా ఈ గ్రహణ స్థూలం అనేది మొదలవుతూ ఉంది. ఆ అంతము అనంతము, ఆరంభము అంతము. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీ స్త్రీలు ఉంటే గనక బయటికి రాకపోవటం, అలాంటి సూర్యకిరణాలు పడేలాగా ఉండకపోవడం మంచిది. ఏదైనా ఆహారం తీసుకోవాలంటే ఘన పదార్థాలు కాకుండా, ఏదైనా గడ్డ కూరలు కాకుండా, గోంగూర, వంకాయ, ఆవకాయ ఇలాంటివి తినకుండా ఏదైనా సానుకూలంగా అరిగేటువంటి పదార్థం తినవచ్చు. పచ్చి వాటర్ తాకుండా జీరా వాటర్, వామ్ వాటర్ లాంటివి తీసుకుంటే కనుక సరిపోతుంది. పాలు లాంటివి ఏం తాకుండా ఉండాలి. పప్పాయి లాంటివి తినకూడదు. గడ్డ కూరలు ఏం తినకూడదు. అలానే సూర్యుని యొక్క నీడ కావచ్చు, కిరణాలు కావచ్చు పడకుండా ఉంటే కనుక సరిపోతుంది. ఏదైనా మంత్రోచ్చారణ గాని, ఏదైనా ఉద్యానం నేర్చుకునేవారు కానీ, ఏదైనా పీఠాధిపతులు నేర్చుకునే వాళ్ళు కానీ, ఏదైనా ఉపాసన తీసుకునేవారు కానీ ఉంటే కనుక వారికి మంచి శుభదినం అని చెప్పొచ్చు. ఏదైనా చెడు క్రియలు చేసే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది. చాతబడి, హిప్నాటిజం లాంటివి చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. మంగళవారం కూడా వస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే పితృదోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పటాపంచలు చేసుకునే దానికి ఒక చిన్న క్రియ చేసుకోవచ్చు. ఆ రోజున ద్వాదశ రాశుల వారు అందరూ కూడా వారికి ఉన్నటువంటి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదైనా ఎదగలేకపోతున్నాను, అష్టదిబ్బంది అయిపోయింది, నా మీద ఏదో చెడు క్రియ జరిగింది, ఇలాంటి వారందరూ కూడా సమీప దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, బ్రహ్మగుండం, సముద్రాలు లాంటి వాటిల్లో ఉంటే గనక అక్కడ సమీప దూరంలో ముక్కు మూసుకొని 3 సార్లు స్నానం చేసి వారు వేసుకున్న బట్టలు కూడా అక్కడే వదిలివేసేసి ఒడ్డు మీదకి వచ్చేసి ఎక్కడ స్వామివారు అమ్మవారు ఆ రోజు ఉండరు, ఇంట్లోకి వచ్చేసి దీపారాధన చేసుకోవచ్చు. లేదా గ్రహణ స్థూలం అయిపోయిన తర్వాత మరుసటి రోజున ఎక్కడ ఆలయానికి వెళ్ళేసి నవగ్రహాలకి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు కూడా అన్ని పావుకుల చప్పును తీసుకుని వెళ్ళేసి ఆ నవగ్రహాల చుట్టూతా వేసుకుంటూ 11 ప్రదక్షిణాలు చేసి 5 ఒత్తులతో కానీ 2 ఒత్తులతో కానీ దీపారాధన చేసినట్టయితే కనుక వారికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, కారస్వ నాగదోషం, కుజదోషాలు, ఇంకా పితృకు సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచేదానికి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే, సూర్య భగవానికి సంబంధించిన దోషాలు, గవర్నమెంట్ జాబ్ కోసం చూసేవారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వారందరూ కూడా ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైనా ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లో రాసేవారు ఎవరైనా ఉంటే, మైండ్ సెట్ సరిగా లేని వారు ఉంటే, ఇంట్లో పిల్లలు పుట్టట్లేదు, పెళ్లి అవుతుంది అనేవారంటే, అసలు పెళ్లి అవ్వట్లేదు అనుకునేవారంటే, భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే వీరందరూ కూడా సమీప దూరంలో స్నానం ఆచరించినట్టయితే, పితృలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైనా చేసినట్టయితే కనుక అన్ని రకాల దోషాలు కూడా వీరికి తొలగిపోతే, ప్రెగ్నెన్సీ మాత్రం
కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి. ఉమ్, ఆరోగ్యం బాగాలేని వారైతే అన్ని రకాలు తినొచ్చు. గడ్డకూరలు బాగా ఉన్నారు కూడా ఆ రోజు తినకపోవడం మంచిది. అలా తినకపోవడం వల్ల నేను అంత పుష్టిగా ఉన్నాను, నాది జిమ్ బాడీ, నన్ను ఎవడేం చేయలేడు అనుకొని తింటే గనక రేపటి రోజున 3 మాసాల్లోపు వచ్చేటువంటి రోగాలు, నొప్పులు, జబ్బులు ఇవన్నీ కూడా ఈ రోజు నువ్వు తినేటువంటి దాని వల్లనే ఏర్పడతాయి. ఓ, కిడ్నీస్, లివర్స్, గ్యాస్ ట్రబుల్, మజిల్స్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు అన్ని రకాలుగా కూడా ఈ రోజు తినడం ద్వారా వస్తాయి. కాబట్టి బయట ఏదో దొరుకుతుంది, ఎవరో ఇచ్చేసినారంటే తింటే దాని ద్వారా ప్రతిఫలం కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి క్రియలు చేయండి, బాగుపడొచ్చు. ఇలాంటి ఏది కాదు అని మొండిగా మూర్ఖంగా ముందుకు వెళ్తే ఆ గ్రహణ స్థూలం కూడా మనకి ఇబ్బంది పడుతుంది. ఎవరికైనా తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అంటే, ఎవరికైనా పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఆ రోజు మరుసటి అన్ని గ్రహాల వారు, లేదంటే కనుక మనకి ఆ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ఎవరైతే ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరి పేరు మీద ఏదైనా ఆలయానికి వెళ్ళేసి గోధుమలు 1 కిలో పావు, ఎర్రని వస్త్రము, రాగి చెమ్ము గాని, పాత్ర గాని, గ్లాస్ గాని తీసుకుని వెళ్ళి ఒక 11 రూపాయల డబ్బులు, దానిమ్మ పళ్ళు ఒక 4, ఇవన్నీ కూడా, టమాటాలు 1 కిలో, అలానే గోధుమలు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి ఎవరికైనా దానం ఇవ్వాలి. అర్చకుల వారికి కానీ, పంతుల వారికి కానీ దానం ఇస్తే మనలో ఉన్నటువంటి జాబు సమస్యలు కానీ, మనలో ఇంకా పెద్దలకు సంబంధించినవి కానీ, గవర్నమెంట్ జాబులు కానీ, ఆరోగ్యం క్షీణించిన వారు, బాలేని వారు, తండ్రికి ఆరోగ్యం బాలేకపోయినా, కొడుకు ఆరోగ్యం లేకపోయినా, ఇంకా పెద్దవారికి ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోయినా కూడా మనకి ఇలా పలాని వారిని చెప్పి గోత్రనామాలు అందరితో చెప్పేసి ఎక్కడైనా అచ్చుల వారికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం ఇవ్వడం ద్వారా ఆ గ్రహణ దోషాలకు సంబంధించిన దానం చేసుకుంటే కనుక వీరికి మంచి జరిగేదానికి అవకాశం, అదృష్టం అన్నీ ఉంటాయి. ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలకి విముక్తులుగా కాకుండా మూర్తులుగా అయ్యేదానికి ఉంటుంది. పితృ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి గ్రహణానికి సంబంధించి, అలానే అమావాస్య సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి, అలానే మహాశివరాత్రి సంబంధించి అయితే విషయాలు నాకు తోచినంత వరకు, నాకు సంబంధించి నాకు తెలిసినంత వరకు అయితే వివరణ ఇవ్వడం అయితే ఇలా జరుగుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీరు పరిహారాలు చెప్పారు, అన్ని అద్భుతంగా చెప్పారు సార్. నమస్కారం. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.